నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు రీసెంట్గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పై అలాగే ఆయన తాజా చిత్రమైన పుష్ప 2పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తాను దశావతారాలు పోషిస్తూ నటించిన హరికథ అనే మూవీకి థియేటర్స్ ఇవ్వకుండా పెద్ద కుట్ర కూడా చేశారని పరోక్షంగా ఆరోపణలు చేశారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. నిజానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ఈ నెల డిసెంబర్ 5న 12,000కు పైగా థియేటర్స్లో విడుదలైంది. ఇక ఈ మూవీకి ఎటువంటి పోటీ లేకుండా దాదాపు 2 వారాల వరకు అంటే డిసెంబర్ 20 వరకు ఏ సినిమా విడుదల కాకుండా ఇండస్ట్రీ పెద్దలతో మైత్రి మూవీ మేకర్స్ లోపల ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ పుష్ప 2కు 3వ రోజు నుంచి మిక్స్డ్ టాక్ రావడంతో థియేటర్స్ ఓనర్స్ అందరూ టికెట్లు పూర్తిగా అమ్ముడు కావడం లేదని గగ్గోలు పెడుతున్నారు. దీంతో వచ్చే వారం మరో కొత్త సినిమాను ప్రదర్శించే అవకాశం ఇస్తే థియేటర్స్ ఓనర్స్కు నష్టం వాటిల్లదని ఇండస్ట్రీ పెద్దలకు విన్నపించుకున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తన సినిమాల్లో ఒకటైన హరికథ చిత్రం రిలీజ్కు సిద్ధంగా ఉండడంతో దాన్ని రిలీజ్ చేయమని ఇండస్ట్రీ పెద్దలను అడిగారు. అంతేగా తన మూవీ ట్రైలర్ను థియేటర్ ఓనర్స్ కూడా చూపించారు. అగ్ర హీరో రాజేంద్ర ప్రసాద్ మరియు తమిళ హీరో శ్రీరామ్ పౌరాణిక పాత్రలు నటించిన ఈ సోషియో ఫ్యాంటసీ కమ్ థ్రిల్లర్ మూవీ డిస్ట్రిబ్యూటర్స్కు నచ్చేయడంతో ఈ సినిమాను కొనేందుకు అలాగే ప్రదర్శించేందుకు ఆసక్తి చూపించారు. అయితే ఇండస్ట్రీ పెద్దలు ఎక్కడ పుష్ప 2కు నష్టాలు వస్తాయని ఈ సినిమాను 2 వారాల తర్వాత విడుదల చేసుకోమని చెప్పారు. అయితే వారు చెప్పినట్లు 2 వారాల తర్వాత విడుదల చేద్దామంటే అప్పుడు అల్లరి నరేష్ బచ్చలమల్లి, నితిన్ రాబిన్హుడ్ మూవీలు ఆ తారీఖునే విడుదలయ్యేందుకు ఎప్పటి నుంచో కచ్చిప్ వేసుకుని కూర్చుని ఉన్నాయి. దీంతో హరికథ మూవీ నిర్మాతలు ఇండస్ట్రీ పెద్దలను ఎదిరించలేక చివరికి సినిమాను డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీ వారికి అమ్మేశారు. ఇక ఇదే విషయం నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఇటీవల జరిగిన హరికథ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇండైరెక్ట్గా ఎలా చెప్పారు. ఈ మధ్య వస్తున్న సినిమాలు మీరు చూస్తూనే ఉన్నారు. వాడెవడో గంధపు చొక్కల దొంగోడు హీరో అంట, పైగా ఆ సినిమాకు 1000 రూపాయల టికెట్ అంట. మేమైతే మా సినిమా హరికథను నేరుగా మీ ఇంటికి తీసుకొచ్చేస్తున్నాం. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మూవీ విడుదలవుతుంది. ఈ మూవీలో నా చేత దశావతారాలు వేయించారు. కలియుగంలో నేను ఇలాంటి సినిమా చేయడం నా అదృష్టం. ఈ సినిమా చూశాక మీరు మా సినిమాను థియేటర్ రిలీజ్ చేసుంటే బాగుండు అని అనకపోతే నా పేరు మార్చుకుంటా అంటూ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు సవాల్ చేస్తూ తన హరికథ మూవీ గురించి గొప్పగా చెప్పారు. దీంతో ఈ అగ్ర హీరో చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో అగ్గిరాజేసింది. మీరు ఇలాంటి మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.